ఇండియా నుంచి యూఎస్ విజిటింగ్ కోసం వచ్చే పేరెంట్స్ లో చాలా మంది చాలా కామన్ గా చేసే ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. మీరు వాకింగ్ చేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటనేది చెప్పడం కోసమే ఈ రీల్. ద వెరీ ఫస్ట్ థింగ్, ఫోన్ ఇస్ కంపల్సరీ. ఫోన్ లో కూడా ఒకవేళ సిగ్నల్ లేకపోయినా 5G కూడా పని చేయకపోయినా ఎమర్జెన్సీ కాల్ అనేది ఎలా చేయాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరుంటున్న ఏరియాలో అండ్ కమ్యూనిటీ చుట్టుపక్కల ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటే ఓకే, కానీ లేకపోతే ఇంటి నుంచి ఒక్కరే ఒంటరిగా చాలా దూరం వాకింగ్ కి వెళ్ళిపోవడం అంత అడ్వైజబుల్ కాదు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే వేరే ఏదైనా కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా మీరు పిలిస్తే ఎవరో ఒకరు వెంటనే హెల్ప్ కి వచ్చేలాగా ఉండడం సేఫ్. మనకు కొన్నిసార్లు ఏదైనా అర్థం కాకపోయినా తెలియకపోయినా చాలా కొత్తగా ఉన్నా ఆగి తదేకంగా దాని వైపే చూసే అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ అలా చేయడం అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది భయపడి వాళ్ళని ఏదైనా చేస్తామేమో అన్న భయంతో పోలీసుల్ని పిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పబోయే సినారియో చాలా చాలా రేరే గానీ ఇంపాసిబుల్ అయితే డెఫినెట్ గా కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పోలీస్ ఆఫీసర్ మీ వైపే వస్తున్నాడు, మీతో ఏదో మాట్లాడుతున్నాడు, కానీ అదేంటో మీకు అర్థం కావట్లేదు అనే అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీ 2 చేతులు ఇలా గాల్లో పెట్టి మీ చేతుల్లో అతనికి హాని కలిగించే ఎటువంటి పరికరాలు లేవని అతనికి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పడం. ఒక్కోసారి భాష అర్థం కాకపోయినా మీరు చేసే ఈ జెస్చర్ చూసి మీ వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదని వాళ్ళు తెలుసుకోగలుగుతారు.